హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని అయితే ఎక్కడికి తీసుకెళ్ళలేదండి. ఇంట్లోనే ఉన్నాం అనమాట. ఈ హౌస్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉండడం వల్ల ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇవన్నీ సర్దుకోవడంతో సరిపోయింది. సమ్మర్ హాలిడేస్ అయితే ఇంకా అయిపోతున్నాయి కదా. ఇంకా దానికి తోడు మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి అనమాట పింటూ అయితే వచ్చాడు నెల్లూరు నుంచి. ఇంకా వాడు వచ్చిన దగ్గర నుంచి వర్షం ఇద్దరు ఆడుకుంటూనే ఉన్నారు. దానికి తోడు ఎండలు కూడా చాలా దారుణంగా అయితే ఉన్నాయి కదండి. ఇంకా దానివల్ల పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలన్నా కూడా భయం వేస్తుంది అనమాట. మళ్ళీ ఎక్కడ స్ట్రెయిన్ అయిపోతారు అని చెప్పేసి అసలు ఇంక బయటికి అన్నది తీసుకెళ్లేదు. మొన్న ఒక రోజు అయితే పార్క్కి ఈవినింగ్ టైం అయితే తీసుకెళ్ళాను. కొంతసేపు ఆడుకున్నారు, తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కడికి తీసుకెళ్ళలేదు. అందుకని చెప్పేసి పింటూకి బీచ్ అంటే చాలా ఇష్టం అంటండి. దానికోసం అని చెప్పేసి ఇంకా సరే వాడిని బీచ్కి అయినా తీసుకెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా బీచ్కి అయితే తీసుకుని వెళ్తున్నాం అనమాట. ఇంకా మా వర్షకి అయితే బీచ్ అంటే చాలా పిచ్చి అనమాట. ఇంకా చాలా ఇష్టంగా ఆడుకుంటుంది అనమాట. కానీ తనకి బీచ్ గాలి అస్సలు పడదండి. ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ నెక్స్ట్ డేనే తనకి ఫీవర్ అనేది వస్తుంది అనమాట. ఈసారి కూడా అలాగే జరిగింది. వెళ్ళొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా అందుకనే ఇప్పటి వరకు తను పుట్టాక ఒక 2-3 టైమ్స్ అనుకుంటా వెళ్ళాము. 2-3 టైమ్స్ కూడా అలాగే జరిగింది. ఇంకా అప్పటి నుంచి నేను బీచ్ అయితే తనకి ఇష్టమైనా కూడా ఇంకా తీసుకెళ్ళట్లేదు అనమాట. వెళ్ళొచ్చిన తర్వాత బాధపడవలసి వస్తుంది. అందుకని చెప్పి తీసుకెళ్ళలేదు. ఇంకా మా అరుణ్ బాబుకి అయితే ఇప్పుడు చూడాలి మరి ఎలా ఉంటాడో ఏంటి అన్నది. ఆ బీచ్లో ఇష్టపడ్డో ఇప్పుడు తెలుస్తుంది అనమాట మాకు కూడా. ఇంకైతే మేము మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మా పెద్దక్క వాళ్ళని మా చిన్నక్క వాళ్ళని కూడా పిక్ చేసుకొని ఇంకా మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము అరౌండ్ 4:45 ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. లేట్గానే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే ఆ రోజు చాలా ఎండగా ఉందన్నమాట. ఇంకా అంత ఎండలో ఎందుకులే అని చెప్పేసి కొంచెం చల్లబడ్డాక వెళ్దామని చెప్పి ఇంకా 5 ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము. ఫైనల్గా మేమైతే బీచ్కి రీచ్ అయిపోయామండి. యాక్చువల్గా బీచ్లో చాలా కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇంకా చాలా వరకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఫుల్ బిజీగా ఉన్నదన్నమాట రోడ్ అంతా. ఇంకా యాక్చువల్గా మేము వెళ్ళింది ఫ్రైడే వెళ్ళామండి. కానీ సండేలా ఉందన్నమాట. ఫ్రైడే అంత క్రౌడ్ ఉన్నారు. సండే వెళ్తే ఫుల్గా క్రౌడ్ ఉంటుందని చెప్పేసి మేము ఫ్రైడే అయితే వెళ్ళామండి. అయితే ఆ రోజు కూడా ఫుల్ క్రౌడ్ అనమాట. ఫుల్గా ఆటోల మీద, కార్లో, బైక్స్ అయితే ఇంకా చూడండి ఎన్ని ఉన్నాయో అంటే పార్కింగ్లో ఫుల్గా పార్కింగ్ కూడా ఫుల్ అయిపోయి ఉంది. ఇంకా అంత క్రౌడ్ అయితే వచ్చారనమాట. మేబీ సమ్మర్ హాలిడేస్ వలన అంత క్రౌడ్ ఉండొచ్చు. వేరే వేరే ఊర్ల నుంచి కూడా వస్తుంటారు కదా, అలా మేబీ క్రౌడ్ అయితే చాలా చాలా ఎక్కువగా ఉంది. ఇంకా బీచ్కి రీచ్ అయిన వెంటనే మా పిల్లలకి ఆనందం అయితే నార్మల్గా లేదు. మా పింటూ అయితే అందరికన్నా ముందు ఫస్ట్ అయితే తను వెళ్ళిపోతున్నాడు అనమాట బీచ్ చూడడానికి. ఇంకా అలా వెళ్ళకూడదు నాన్న అని చెప్పేసి ఇంకా నేను తర్వాత అయితే పట్టుకున్నాను. మా పింటూకి తోడు ఇంకా ఈ వర్షం ఒకటి యాడ్ అయిందనమాట. ఇంకా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. ఇంకా అస్సలు వదలట్లేదు అనమాట ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు.
ఇద్దరం బాగా ఆడుకుంటారండి. కొట్టుకోవడం ఉంటది. అలాగే ఆడుకోవడం కూడా ఇష్టంగానే ఆడుకుంటారు. ఇంకా మా అక్క కూడా బీచ్‌లో తినడానికి స్నాక్స్ అయితే చేసుకొని తీసుకొచ్చింది పిల్లలకి. ఎందుకంటే ఇంకా అక్కడ అంత హైజీన్‌గా ఉండదు కదండీ! అందుకని చెప్పేసి పిల్లల కోసం అని చెప్పి పానీపూరి అయితే తీసుకొచ్చింది. ఇంకా బీచ్‌లో అయితే మేము వెళ్ళేసరికి సన్‌సెట్ అయితే కనిపించిందనమాట. చాలా బావుందండి. ఈవినింగ్ వ్యూ అయితే సన్‌సెట్ వ్యూ అయితే చాలా చాలా బావుంది. ఇంకా బీచ్‌లో కొత్తగా అయితే పారాగ్లైడింగ్ ఒకటి, ఇంకా బైక్ రైడింగ్ ఒకటి పెట్టారనమాట. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయండి. ఎవరైనా ఇప్పటివరకు వెళ్ళకపోతే కాకినాడ బీచ్ అయితే మస్ట్ విజిట్ చేయవలసిన ప్లేస్ అని చెప్తాను. చాలా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలతో వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా ఎంజాయ్ చేయడానికైతే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లల్ని ఆడించడానికైతే వాటర్ దగ్గరికి తీసుకొచ్చామన్నమాట. ఇంకా పింటూని నేను పట్టుకున్నానన్నమాట. వర్షు అయితే వాళ్ళ అక్క వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళింది. ఇంకా తర్వాత పిల్లలందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారనమాట. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా ఎప్పుడూ నేనైతే ఫుల్గా తడిచేదాన్ని. ఇంక ఈసారి అయితే తడలేదు. ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మనదే. తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళని చూసుకోవాలండి. బీచ్ అంటే ఎంత బాగుంటుందో చూడడానికి అంతే ప్రమాదకరం కూడా.
పిల్లల్ని అయితే అస్సలు వదలకూడదనమాట. నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. బీచ్‌కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే నేనైతే పిల్లల్ని వదలను. వాళ్ళు ఆడుకున్నా సరే నేను వాళ్ళతో పాటు ఉంటాను. మ్యాక్సిమం ఉండడానికి ట్రై చేస్తాననమాట. ఎందుకంటే మనం ఉండి కేర్ తీసుకోవాల్సిన ప్లేస్‌లు కొన్ని ఉంటాయండి. అందులో మొదటిది బీచ్ అనమాట. ఈ అలలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి కాబట్టి మనం పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇక్కడ పారాగ్లైడింగ్ చేద్దామని అనుకున్నాము. కానీ అంత ఇంట్రెస్ట్‌గా అయితే అనిపించలేదు. ఎందుకంటే జస్ట్ ఒడ్డున ఒక జీప్‌కి కట్టి తీసుకొని వెళ్తున్నారు అంతే. అదే కొన్ని ప్లేసెస్‌లో అయితే వైజాగ్ లాంటి ప్లేసెస్‌లో అయితే మనకి సరదాగా లోపలికి తీసుకెళ్తారు కదా! బీచ్‌లోకి ఇలా ముంచి తేల్చడం ఆ టైప్‌లో ఉంటదనమాట. అక్కడ బావుంటుంది. ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళినా కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడు ఎక్కలేని వాళ్ళైతే ఒకసారి ఇది ట్రై చేయొచ్చండి. చాలా అయితే బావుంటది. ఇక్కడ పిల్లలైతే ఆటలు మొదలుపెట్టేశారు. ఫుల్‌గా తడిచిపోయారనమాట. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. తప్పకుండా కాకినాడలో ఉండి ఇప్పటి వరకు బీచ్‌ని విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే వేరే ఈసారి తప్పకుండా అయితే వెళ్ళండి. చాలా చాలా బావుంటుంది ఎంజాయ్ చేయడానికైతే. తర్వాత బీచ్‌లో అయితే ఒక్కసారిగా పోలీసులని అయితే చూశానండి నేను. పోలీసులని చూడగానే షాక్ అయ్యాననమాట. ఏంటి బీచ్‌లో పోలీసులు ఎందుకు వచ్చారు? సెక్యూరిటీ పర్పస్ వచ్చారనుకుంటానండి. యాక్చువల్‌గా మేము 5కి వెళ్ళాం కదా! 7:30 వరకు మేమైతే ఉండేవాళ్ళం. ఎప్పుడు 7:30 వరకు ఉండేవాళ్ళం. ఈసారి మాత్రం 6 అవ్వగానే పోలీసులైతే మొత్తం అందరినీ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి పంపించేస్తున్నారనమాట. మేబీ అది సెక్యూరిటీ పర్పస్ అనుకుంటానండి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల వాళ్ళు కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళు కూడా మన మంచికే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పినట్టు మనం వెళ్ళిపోవడమే మంచిదండి. ఇప్పుడున్న పరిస్థితులు బయటైతే అస్సలు బాలేదు కదా! అందుకని చెప్పేసి మేము వచ్చి 1 అవరే అయినా సరే వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు వెంటనే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎక్కువసేపు అయితే అక్కడ లేము. 6 అవ్వగానే అక్కడ బీచ్‌లో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చెప్తున్నారనమాట. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, 6 అయిపోయింది టైం అని చెప్పేసి. అలా పిల్లల్ని అయితే కొంచెంసేపు ఆడించిన తర్వాత 6కి మేము మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. పిల్లల్నైతే ఇలా ఒడ్డునైతే కూర్చోబెట్టేసామన్నమాట. ఎందుకంటే వాటర్‌లోకి వెళ్ళడం అంత సేఫ్ కాదనిపించింది. ఈవినింగ్ టైం కదా! కొంచెం అలలు ఎక్కువగానే వస్తున్నాయి. మీరు ఒడ్డునే కూర్చోండి, వాటర్ మీ దగ్గరికి వస్తది. మీరు వాటర్‌లోకి వెళ్ళాల్సిన అవసరం లేదని అయితే చెప్పాం. వాళ్ళు అలా కూర్చున్న తర్వాత ఆ ఫ్రంట్‌కి మేమైతే వెళ్ళామన్నమాట. అలా ఒక 2 నిమిషాలు ఆడుకున్న తర్వాత మా అరుణ్ బాబుని కూడా తీసుకుని వెళ్ళాను. వాడైతే అస్సలు దిగనంటే దిగనని చెప్పాడు. వాటర్‌లోకి అసలు కాలు కూడా పెట్టలేదు.
ఇక్కడ మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి అయితే భావన ఏదో ఒక రీల్ తీసుకోవాలని చెప్పేసి ఏదో ట్రై చేస్తుందన్నమాట. కానీ అదైతే వర్కౌట్ అవ్వలేదు. అది ఓన్లీ మూవీస్లోనే వర్కౌట్ అవుతుంది అనమాట. ఎందుకంటే లేటెస్ట్గా నాని మూవీ వచ్చింది కదండి, హిట్ మూవీ. అందులో ఒక సాంగ్లో అయితే ఇలా రాసి అది కెరటం వచ్చి తుడిచినట్టుగా ఉంటుందన్నమాట. అది మనకైతే వర్కౌట్ అవ్వలేదు. చాలాసేపు ట్రై చేసింది పాపం, కానీ అవ్వలేదండి. అయితే ఇంకా ఫైనల్గా వదిలేసామన్నమాట. ఆ రీల్ అయితే కంప్లీట్ అవ్వలేదు. ఇంకా మా అరుణ్ బాబు విషయానికి వస్తే అస్సలు బీచ్లోకి అయితే దిగలేదు. దిగనని చెప్పేశాడనమాట. ఇంకా ఫైనల్గా కనీసం ఒడ్డునన్నా నడరా అని చెప్పేసి నడిపించాను. అలా అయితే నడిచాడు. వాటర్లోకి మాత్రం వెళ్ళమంటే అస్సలు వెళ్ళలేదు. మరి ఏంటో వీడు అస్సలు వెళ్ళలేదు. ఇంకా వచ్చే ముందు ఇలా పింటూ అయితే ఇక్కడ గూళ్ళు కడుతున్నాడు అనమాట, పిచ్చికి గూళ్ళు. మన చిన్నప్పుడు మనం కూడా కట్టాం కదండి. మీ అందరికీ కూడా అప్పుడు గుర్తొచ్చి ఉంటుంది. ఇది చూస్తే కంపల్సరీ గుర్తొస్తుంది. మేము కట్టేవాళ్ళం చిన్నప్పుడు, బీచ్కి వచ్చినప్పుడు ప్రతిసారి కట్టేవాళ్ళం. ఇంక ఇప్పుడైతే పింటూ కట్టడం చూసి నాకు భలే ఆనందం వేసింది అనమాట. మళ్ళీ ఒక్కసారిగా చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొచ్చేసాయి. ఇంకా ఫైనల్గా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. ఇంకా పానీపూరి అయితే తెచ్చుకున్నాం, కానీ పోలీసులు ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పారు కదండి. ఇంకా అక్కడైతే తినలేదు. కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కార్ దగ్గర తిన్నామన్నమాట. ఇంకా అందరం పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. వర్షు ఇంకా పింటూ అయితే బాగా ఎంజాయ్ చేశారు. సాయి మా చిన్నక్కాల అమ్మాయి అనమాట, సాయి అంటే. ముగ్గురు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇంకా బట్టలు కూడా తడిసిపోయినాయి వాళ్ళకి బట్టలు డ్రెస్సులన్నీ చేంజ్ చేసేసి ఇంకా వాళ్ళనైతే తీసుకుని వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా కార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పానీపూరి వీళ్ళకి పెట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి.
మా పెద్దక్క అయితే ఇంకా పిల్లల విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. అందుకని చెప్పేసి వాళ్ళకి బయట ఫుడ్ పెట్టడం ఇష్టం లేక ఇలా పానీపూరి ఇంట్లోనే తను తయారు చేసి తీసుకొచ్చిందనమాట. చాలా బాగా చేస్తుందండి పానీపూరి. ఇంక పిల్లలతో పాటు మేము కూడా తిన్నామండి. బాగుంది, చాలా టేస్టీగా కూడా ఉంది. చూసారు కదండి, ఈరోజు నా ఈవినింగ్ రొటీన్ వ్లాగ్. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు నెల్లూరు వదిన కాకినాడ మరదల్.